శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్రనామము. ఈనాటి నామము నిజ అరుణ ప్రభ పూర మజ్జత్ బ్రహ్మాండ మండల. అంటే ఈ నామంలో అనేకమైనటువంటి మంత్రాలు, తంత్రాలు, యంత్రము, ఆ దేవత యొక్క శక్తులు, ఈ విశ్వములో ఏమేమి ఉన్నాయి అంత రహస్యంగా శృతుల ద్వారా ఈ వాగ్దేవతలు అనబడే దేవతలు ఈ యొక్క నామం తెలియచేశారు భారతీయుల కోసం, సనాతన భారతీయుల కోసం. దీనిని మీరు శృతి ప్రామాణికంగా ఏదైనా శ్రీ విద్యా గురువుల దగ్గర ఏదైనా మంత్ర సాధన చేస్తూ దానిని ఈ మంత్రానికి సంపుడి చేస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. సరే, ఈ నామము వివరంగా తీసుకుంటే మీరు ఒక్కసారి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు నిజ ప్లస్ అరుణ, నిజమైన, సత్యమైన, ధర్మమైన వెలుగు ఏమిటి? పక్కనున్న మధ్య బ్రహ్మాండ మండల. ఈ బ్రహ్మాండములో, బ్రహ్మాండం అంటే అన్నీ ఉంటాయి కండి. మీ సైన్స్ పరంగా తీసుకుంటే కోటాను కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఈ విధంగా ఉంటాయి. అంతేగాని 12 రాసులు, 12 గ్రహాలు ఇట్లా కాదు. మీరు శృతుల్లోకి వెళ్ళండి, మీకు వాస్తవమైన పరమాత్మ జ్ఞానం రాదు. ఎవడో చెప్తాడు ఏమని, నీకు ఆత్మ పట్టింది, నేను నయం చేస్తాను, వాళ్ళకి తగ్గించాను, వీళ్ళకి తగ్గించానని. ఆత్మ లేకపోతే చచ్చిపోతాడు కదా, ప్రాణం లేకపోతే ఏమవుతుంది? బయట పారేస్తారు. ఆత్మ అనేది శృతులేం చెబుతున్నాయి? మహా అణురూపములో పరమాత్మ స్వరూపమైన ఆత్మ ప్రతి మానవుల్లో ఉంటుంది. ఆత్మ లేకపోతే నువ్వు చాలామంది మాకు ఆత్మలు కనపడుతుంది. కనపడేది ఏంటి? ఆత్మలో ప్రతి ప్రాణి కనపడేవాడల్లా ఆత్మస్వరూపుడే కదా. వాళ్ళు ఆత్మ లేకపోతే బయట పాతి పెడతారు, తగలబెడతారు, పూడ్చి పెడతారు, నీళ్ళలో వదిలేస్తారు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి. మీరు స్థితులకు వెళ్ళాల్సిందే ఎంతసేపు. అంతేగాని ఆయన ఎవరో స్వామీజీ గారు ఒంట్లో బాగాలేకపోతే చేయి పెట్టంగా తగ్గింది, ఇవన్నీ వాళ్ళ యాదృచ్ఛికంగా 100కి 90% రోగాలు హ్యూమన్ బాడీ నయం చేసుకుంటుంది. టైం పడుతుంది. ఆహార అలవాట్ల ద్వారా నిదానంగా తగ్గుతాయి. నువ్వు పరిగెత్తుతూ వాళ్ళ దగ్గరికి డబ్బులు వేస్ట్ చేసుకుంటే ఎవరేం చేసేదే ఉండదు. కాబట్టి మీకు అనుమానం వచ్చి ఫోన్ ద్వారా శృతుల్లోకి వెళ్ళి తెలుసుకోండి. సరే, ఇప్పుడు ఈ నీ యొక్క మధ్య బ్రహ్మాండ మండల అనబడేటువంటిది ఈ దేవతకి ఏ విధమైన కాంతి కానీ, తేజస్సు కానీ ఏ దేవత వలన ఈ విశ్వములో ఈ దేవతకి వెలుగు రాదు. ఈ దేవత ఎక్కడుంటే అక్కడ ఈ దేవత ద్వారానే వెలుగు వస్తుంది. నిజమైన ఎట్లా అండి మరి అంటే, మన సర్వమండలముల్లో వాటిల్లో ఉన్న ప్రాణాలకి, ఇప్పుడు భూమండలం కూడా తీసుకోవాలి మనం మండలంగా తీసుకుంటే, ఖగోళ శాస్త్రం రీత్యా. ఆధ్యాత్మికం ఒక భాష, ఖగోళ శాస్త్రం ఇంకో భాష. ఈ సర్వమండలంలో ప్రాణులకి, దేవతలకి కాంతి ప్రసాదించేది ఈ నామరూప దేవతే. ఎవరికైనా సరే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేసి సూర్యుడిలో కాంతిని, బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యుడు వచ్చే కొన్ని సెకండ్స్ ముందు కాంతి వస్తుంది. తెల్లవారుజామున లేస్తే కనపడుతుంది ఎవరికైనా. అరుణాం కరుణా తరంగి తాక్షిం అంటారు. అంటే సవిత రూపములో దర్శనమిస్తుంది ఈ నామరూప దేవత. ఆ సమయములో సవిత అంటే ఎవరనంటే త్రికాల సంధ్యావందనం చేసే క్షత్రియ బ్రాహ్మణులందరికీ తెలుసు ఈ విషయం. అంతేగాని వేషాలు వేసుకొని సంధ్యావనం చేయకుండా పొట్ట కూటి కోసం ఏది చేస్తున్నారే వాళ్ళకి ఇది తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఎవరు చేసినా మరి ఇది మేము సంధ్యావనం చేయంగానే శ్రీ విద్య చేసే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇది ఒకటి వేదం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, 2 శ్రీ విద్యోపాసకులు, మిగతా వాళ్ళకి తెలియదు. గుళ్ళు గోపురాలు తిరిగే వాళ్ళకి ఈ యొక్క నిజమైనటువంటి శృతి ప్రామాణిక దేవత కానీ ఈ అర్థాలు తెలియవు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శృతులు ప్రామాణికంగానే ఆధ్యాత్మికం ఆచరించాలి, జీవించాలి. ఆహారాలు కూడా శృతి ప్రామాణిక అంగములైన ప్రకారంగా తీసుకుంటూ ఉండాలి తెలుసుకొని. సరేనండి, మీరు వాస్తవమే మంచిగా చెప్తున్నారు కదా. మరి
ఇంకేమన్నా శృతుల పరంగా ఏదైనా ఒక సాక్ష్యం చెప్పండి. తైత్తిరీయ ఆరణ్యకములో ఈ నామదేవతని ఇప్పుడు సవితగా కనపడుతుంది అక్కడ. ఈ తైత్తిరీయ అరణ్యంలో ఋషి శ్రీ విద్యోపాసకులైనటువంటి బ్రహ్మవేత్తలైన ఋషులకి ఏమొచ్చేసి ఎలా కనపడింది? కాత్యాయని అని, కన్యాకుమారి, దుర్గగా ఒక్కొక్క ఋషి ఒక్కొక్క విధంగా దర్శించాడు. మీరు దుర్గానంగానే వెంటనే విజయవాడ వెళ్ళిపోయి దుర్గాదేవి అనుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఋషుల భాషలో దుర్గము అంటే కొండ, కొండ లాంటి దేవత, కొండ లాంటి సమస్యలు తీరుస్తున్న శబ్దము, శబ్దశక్తి అలా భావించాలి మీరు మూర్తి రూపములో ఫిజికల్గా చిన్న పిల్లలకి మాత్రమే వెళ్ళిన ఆహారంలో సూర్యుడు చంద్రుడిని చూపించి అన్నం పెట్టినట్టుగా చిన్నపిల్లలుగా వాళ్ళకి మాత్రమే మూర్తి దేవత ఆరాధన. మీరు యవ్వనంలోకి వచ్చిన తర్వాత మూర్తి ఆరాధనకి వెళ్తే శృతుల జ్ఞానం తెలియదు. ఖచ్చితంగా ఈ దేవత శక్తి, ఆ శక్తికి శబ్దము అవి తెలుసుకోవాలి. సరే, మరి కేనోపనిషత్తు ఉంటుంది. అందులో ఈ దేవతని ఏది నిజారుణ ప్రభాపూరా మధ్య బ్రహ్మాండ మండలాన దేవతని ఉమా ప్లస్ హైమావతి, ఉమా అనబడే ఒక రూపంగా, హైమావతి అవి ఒక శక్తులు. నా 2 కాళ్ళు 2 చేతులు తలకాయలు ఉన్న వాళ్ళగా చూడద్దు. శక్తులు, ఉమా అనబడే ఒక శక్తి. ఆ శక్తి ఏమిస్తుంది ఏంటంటే మళ్ళీ మీరు శక్తి పంచాక్షరి మంత్రం దగ్గరికి వస్తే కానీ అప్పుడు శివుడికి శక్తి ఇచ్చేది ఉమా అని వస్తుంది. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సరే, ముండకోపనిషత్తుకి వెళ్ళామనుకోండి, కాళీ కరాళి అనబడే రూపములతో ఆ ఋషి దర్శించాడు. వాళ్ళ భావన, బ్రహ్మజ్ఞానుల భావనలో కాళీ కరాళి అంటే మీరు ఇప్పుడున్న పెద్ద పెద్ద విగ్రహాలు, నిమ్మకాయ దండలు, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు కాదు. అగ్ని కీలకముల వెలుగు అనబడే అటువంటి శక్తి పేర్లు ఇవి. పెద్ద అగ్నిశక్తి ఉందనుకోండి, బగబగ వండేది బాగా పెద్దది. ఇప్పుడు అప్పుడప్పుడు శ్రీశైలం సంవత్సరానికి ఒకసారి శివరాత్రి అప్పుడు ముట్టిస్తారే, ఏదో చెప్తారు దానికి ముట్టించి, ఆ రూపము అనబడేది కనీసం తెలుసుకుంటారని అలాంటివి చేస్తుంటారు. దాన్ని కాళీ కరాళి అంటారు అన్నమాట. తర్వాత వచ్చేసి ఈ వెలుగుల యొక్క రూపము నామరూప శక్తి. ఈ వెలుగుల యొక్క నామరూప శక్తిని పరిపరి విధములుగా పరబ్రహ్మం యొక్క శక్తిగా తెలుసుకోవాలి, ఋషులు తెలియజేశారు. దానిని మీరు ఏదైనా శ్రీ విద్యాపరమైన మంత్ర సాధన, శృతి ప్రామాణిక దేవతగా చేస్తేనే తెలుస్తుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మమును మంత్రద్రష్టలైన ఋషులే సంపూర్ణముగా తెలుసుకోలేకపోయారు. ఏదో ఒక దేవత రూపములోనే వాళ్ళు తెలుసుకున్నారు. మామూలుగా అయితే దుర్లభము. ఆ మాట బృహదారణ్యక ఉపనిషత్తులు యాజ్ఞవల్క మహర్షి చెప్పని కూడా చెప్పాడు. తర్వాత ఆ లోటుని ఇప్పుడు సామాన్యులందరూ తెలుసుకోలేరు, మరి వేదాలు చదవలేరు కదండి. మా పరిస్థితి ఏంటండి, మాకు ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము అనేకం చేస్తుంటాము, అనారోగ్యాలు ఇవన్నీ మరి తప్పట్లేదు. మేమే స్వామీజీల దగ్గరికి పోయి, లేకపోతే ఉద్యోగం లేదని చెప్పి వాడి దగ్గరికి వెళ్తే ఆ ఉంగరం పెట్టుకోమంటాడు, ఈ మెడలో ఈ తాళ్ళు వేసుకోమంటారు. మా పరిస్థితి ఏంటండి, ఈ అంధపరంపరలోంచి మేము ఎట్లా బయటపడాలంటే మీ ఫోన్ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా. ఇది వరకంటే చేశారు ఎన్ని తిరిగి, ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఇప్పుడు నేనే చెప్పాను మీకు, అబ్బాయి నీకు ఉద్యోగం లేదు ఈ రాయి ఉంగరం పెట్టుకోని, వెంటనే గూగుల్లోకి వెళ్ళి రాయి ఉంగరం పెట్టుకుంటే ఉద్యోగం వస్తుంది అని చూడాలి కదా. నువ్వు చూసుకోకుండా చేయడం వల్ల నీ తప్పు కదా, చెప్పినోడు తప్పు కాదు, నీ తప్పు. అర్థమైందా? మోసం చేసిన వాడి తప్పు కాదు, మోసపోయిన వాడిది తప్పు. అవివేకం, అవిద్య. టెక్నాలజీ పెరిగింది, ఉపయోగించుకోండి, చూడండి. శృతులు ఏం చెబుతున్నాయి, నాకు ఉద్యోగం లేదు ఏం చేయాలంటే పలానా బీజాక్షర శబ్దం చేస్తే నీకు ఆల్రెడీ బ్రెయిన్లో బుద్ధి పక్కన పరమాత్మ యాక్టివ్ అయ్యి ఆ శక్తి తెలియజేస్తాడు, నీకు ఆ పని అవుతుందని ఉంటుంది. అది మీరు చేయాలి కదా. దీనికోసమే శ్రీ శంకరాచార్యులు వారు నడిచే శివుడు, అర్థమైందండి, ఆయన నడిచే శివుడు అంటారు. శివుడు అనగానే మళ్ళీ మీరు కైలాసానికి వెళ్ళి సినిమాలలో ఉన్న శివుడిని అదేదో రకరకాలుగా డ్యాన్సులు వేసి అమ్మాయిలు, ఆ శివుడు కాదు. శుభములిచ్చువాడిని శివుడు అంటారు శృతులలో. ఇంటి యజమాని పిల్లలందరికీ, భార్య పిల్లలందరికీ పండగకి బట్టలు కొనిపెట్టి మంచి మంచి ఏదైనా బహుమతులు ఇచ్చిన వాడిని అప్పుడు శివుడు అంటారు ఆ యజమాని. అట్లా తీసుకోవాలి అర్థాలు, నిరుక్త వ్యాకరణాల పరంగా.
విడిగా ప్రవచనాల పరంగా తీసుకుంటే ఏ నాటికి మీకు ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ ఉండదు. శృతుల పరంగా తెలుసుకోవాలి. ఆ నడిచే దేవుడైన శివుడు భారతీయులందరూ శ్రీ విద్యాపరముగా శ్రీ లలితా సహస్రనామముని గూఢార్థపరంగా సగుణాకార పరబ్రహ్మముగా ఆ మహానుభావుడి పరంపరలో వాళ్ళందరూ తెలియజేశారు. నడిచే దేవుడి పరంపరలో వాళ్ళు ప్రాచీన కాలం వాళ్ళ సంగతి నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళ సంగతి చెప్పట్లేదు. ఇప్పుడు ఆ పరంపర వాళ్ళు కూడా ఆ గుడికి వెళ్ళండి, ఆ కొబ్బరికాయ కొట్టండి, ఈ బెల్లం ముక్క పెట్టండి అని వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. పాతకాలం వాళ్ళు ఎవరు ఇలాంటివి చెప్పేవాళ్ళు కాదు. శంకరుల పరంపర వాళ్ళు ఎవరు కూడా శృతులదే చెబుతారు, వేరేవి చెప్పరన్నమాట. మళ్ళీ భగవద్గీత చెప్పచ్చు. ఎట్లా అండి అంటే సర్వశృతుల జ్ఞానమే భగవద్గీత. అంటే మేము లలితా సహస్రనామం చదవలేమండి, మాకు భయం అండి కొంతమంది చెప్పిన దానివల్ల అంటే భగవద్గీత భాష్యాలతో కూడా అమ్ముతారు. అది తెచ్చుకొని రోజు ఒక్క శ్లోకం రాత్రి కూడా పడుకోబోయేప్పుడు ఒక 10 నిమిషాలు చదువుకోండి. అది శృతుల జ్ఞానమే. కాబట్టి మీరు ఆల్మోస్ట్ అప్పుడు భగవద్గీత చదివితే చాలా శృతుల జ్ఞానం వస్తుంది. మీరు మళ్ళీ భగవద్గీత చదువుతూ బయట ఎక్కడో కృష్ణుడు ఉన్నాడండి, శంఖం ఉందండి, చక్రం ఉంది, ఇలా ఊహించుకోవద్దు దయచేసి. అవి శక్తులు, నామాలు, శక్తులు శృతుల్లో చెప్పారు. అందుకని భగవద్గీత తెచ్చుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. శ్రీ విద్యలో వ్యాహృతులతో కూడిన శక్తి ప్రణవములతో ఉన్న ఈ పంచదశాక్షరి అనబడే ఈ లలితా సహస్రంలో ఇప్పుడు మీరు చెబుతున్న నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల అనేబడే సర్వగ్రహాలకి, సర్వదేవతలకి, సర్వులకి, ప్రాణులకి కాంతి రూపంలో మొహంలో వెలుగు కానీ, లేకపోతే రాత్రిపూట చంద్రుడిలో వెలుగు కానీ, పగలు సూర్యుడిలో స్టెప్పులు కానీ, ఇవన్నీ కలిగించే దేవత ఎలా ఉంటుందండి? మాకేదో కొంత అర్థమయ్యేటట్టుగా ఆమె తెలుసుకోవాలనుకుంటున్నామంటే ఆమె వచ్చేసి 4 పాదాలుగా చెప్పగలుగుతాను నేను ఆమెని. ఆ విరాట్ రూపాన్ని చెప్పాలంటే మరి ఈ వయసు, ఈ యొక్క ఆయుష్, ఇవన్నీ కలియుగంలో చెప్పలేం కదా. అందుకని శృతుల ప్రామాణికంగా చెబుతాను. ఈ నామరూపములో ఉన్న బ్రహ్మాండ మండల అంటే ఆకాశములో ఉన్న కోట్లాది కోట్ల నక్షత్రములకు వెలుగు ఇచ్చే విశ్వకాంతి స్వరూపము. ఈ రూపముని చాందోగ ఉపనిషత్తు తెలియజేసింది. ఈ నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల అంటే శృతుల ప్రామాణిక తెలుసుకోవాలంటే ఏంటి? చాందోగ ఉపనిషత్తు ఏం చెప్తుంది? మీ కళ్ళకి కనిపిస్తున్న ఈ విశాల విశ్వములో 4 దిక్కులుగా ఫస్ట్ చూడండి. తూర్పు వైపు కూర్చొని పడమర, దక్షిణం, ఉత్తరం, ఈ విధంగా ఈ నామరూప దేవతకి మీరు చూస్తున్న 4 దిక్కులు ఒక పాదము. అర్థమైందండి? ఈ దేవతకు ఒక పాదమే అన్నమాట. భూమి, ఆకాశము, సముద్రము, నదులు, పర్వతాలు, అడవులు ఈ నామరూప దేవతకి 2వ పాదము. మీరు గూఢార్థ దీపికలో లలిత సహస్రనామం చాలామంది చదువుతూ ఉంటారు, గంటలు. ఇంకేం శబ్ద అర్థజ్ఞానం లేకుండా టైం వేస్ట్ పనులు చేస్తుంటారు ఎక్కువ మంది. అందులో సాగర మేకల అని వస్తుంది. అంటే ఏంటి? సాగరములు ఈ దేవతకి నడుము. ఇక్కడ ఇది కూడా అదే వచ్చింది శృతుల ప్రామాణికంగా. ఇలాంటివి మీరు తెలుసుకోవాలి, గూఢార్థపరంగా చదవాలి, చెయ్యాలి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోవాలి. కానీ మీరు అంతసేపు అక్కడికి పోయి ఇక్కడికి పోయి కాళ్ళకి పిచ్చి పసుపులు, పనికిరాని రంగుల పసుపులు పూసుకొని కాళ్ళని పాడు చేసుకొని మొహం అంతా పాడు చేసుకోకుండా స్వచ్ఛమైన పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకొని పూసుకోవటమో ఎవరికైనా ఇస్తే అలాంటివి తీయాలి. కానీ ఈ కెమికల్స్ తెచ్చి వాళ్ళ ఆరోగ్యం పాడు చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా మీరు లలిత సహస్రనామం చదివేవాళ్ళు అందరూ కూడా ఒరిజినల్ పసుపు కొమ్ములు తెచ్చుకొని కడుక్కొని ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేసుకొని వాడుకోండి. బాగా అద్భుతంగా ఉంటారు మీరు. ఈ నామరూప దేవత యొక్క రూపం సాగర మేకల అంటే అది సరే అండి. మరి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, విద్యుల్లతలు అంటే ఆకాశం. ఇప్పుడు లత అంటే ఏంటి? తీగ లాంటి సన్నజాజి పూలు వస్తాయి తీగలు, దాన్ని లత అంటారు. ఆ విధంగా మెరుపులో ఉన్న వెలుగు చీకటిగా ఉందనుకోండి మీకు గుర్తించలేరు కదా మెరుపుని, వెలుగు అంటారు దాన్ని. ఆ విద్యుల్లత అంటే మెరుపులు. ఈ నామరూప దేవత 3వ పాదము. శ్రీ విద్యా పూర్ణ దీక్ష ఉపాసకుల్లో ఉండే ప్రాణ బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రవణ బ్రహ్మ, మనోబ్రహ్మ ఈ నామరూప దేవతకి 4వ పాదం.
అదేంటే శ్రీ విద్యా ఉపాసకులు అంటే ఏంటంటే మిగతా మంత్రాలు చేయని వాళ్ళ పరిస్థితి ఏంటంటే సంధ్యావం చేసే వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది, మిగతా వాళ్ళకు వర్తిస్తుంది. అంటే మిగతా వాళ్ళలో ప్రాణం జీవముతో ఉండదు, కాంతిగా ఉండదు, ఉంటుంది. ఇక్కడ ఈ నామంలో చెప్పిన కాంతిగా ఉండదు. అప్పుడు వాళ్ళు మామూలుగా ఎప్పుడు లేచినా వాళ్ళు దరిద్రంగా ఉండటము, లేకపోతే అష్ట కష్టాలు అష్ట రోగాలు ఇవన్నీ చెప్పా కదా, ఇదే అవుతుంటే అవన్నీ ఉండవు. మరి ఎట్లా అంటే మాకు ఇవన్నీ రావాలంటే శ్రీ విద్యాోపాసన మంత్ర సాధన చేయండి, లలిత సహస్రనామం చదవండి, భగవద్గీత తెచ్చుకొని రోజుకు ఒక శ్లోకం చదవండి, అంటే మీకు కూడా ఈ శక్తి యాక్టివ్ అవుతుంది. సరేనండి. మరి అత్యంత రహస్యమైన శ్రీ విద్యా దేవత గురించి స్వానుభవం కలిగిన సాధకులు శృతి ప్రామాణికంగా మాత్రమే తెలియజేయగలుగుతారు. ఈ 4 పాదముల జ్ఞానం తెలుసుకున్న సాధకులకు ఏమవుతుందంటే మరణాంతరం ఉత్తమ లోకములు, ఉత్తమ కాలం ఉత్తమమైనటువంటి లోకాలకు పోతారు. తర్వాత 2వ పాద జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు అనంతమైన గుణ సంపన్నులుగా పొడుగు. అనంతమైన గుణ సంపన్నులు అంటే ఏంటి? అనంతమైన గుణం అంటే ఏంటండి? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసు, తర్వాత పాండిచేరిలో అమ్మ అంటుంటారు. తర్వాత ఒక ఆశ్రమం కూడా ఉంది, ఆయన పేరు రాకపోతే ఆ ఆశ్రమం. ఇలా వీళ్ళలాగా అనంత గుణ సంపన్నులు. మరి 3వ పాద జ్ఞానం తెలుసుకుంటే ఏమవుతుందంటే తేజోవంతులైన లోకాలలో పుడతారు, ఆ లోకాలలో ఉన్న వాళ్ళకి ఆధిపత్యం వహిస్తారు. మరి 4వ పాదం గురించి మేము మంత్రసాధన పరంగా 4వ పాదం గురించి తెలుసుకుంటాములేండి. అప్పుడేం జరుగుతుందంటే మీరు కోరుకున్న లోకాల్లో పుడతారు. మీరు ఎక్కడ పుట్టాలి, ఏ దేవుడిగా ఉండాలి, ఏలో నేను విష్ణుమూర్తిగా ఉండాలనుకుంటున్నాను అన్నాను అనుకోండి, ఆయన టైం అయిపోగా నీ టైం నీకు ఆ పోస్ట్ వస్తుందన్నమాట. అట్లా అంటే మంత్రసాధన చేయాలి, కోట్లలో చేయాలండి. ఇప్పుడు ఏదో మీరు రోజు 10 నిమిషాలు 10 సార్లు 11 సార్లు చేస్తే కుదరదు. ఈ విధంగా శృతి ప్రామాణికమైన శ్రీ విద్యా మంత్ర జ్ఞానముని ఉత్తమ గురువుల ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. అంతేగాని ఇప్పుడు కొంతమంది ఏమంటే మేము పొద్దున్నే ప్రేయర్ చేస్తామండి, ఆ స్వామి ఒక ఆయన పేరు చెప్పుకొని పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట ఫలితం ఏముండదంటే శృతులు అంగీకరించవు. వాడి సైకాలజికల్ ఫీలింగ్స్ వాడి కుటుంబ సభ్యులు, వాడి అన్నదమ్ములు, వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కలిసి కలెక్షన్ కోసం పెట్టినటువంటి ఇలాంటి వ్యాపార ఆధ్యాత్మికములు శృతులు అంగీకరించవు. కాబట్టి మీరు శృతి ప్రామాణికం అది కరెక్ట్ కాదు, మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలి. ఏమంటే మేము ఆయనది పొద్దున్నే 1 గంట సాయం చేయండి, మీరు 1 గంట చేస్తారో 10 గంటలు చేస్తారు, శృతి చెబితే చేయండి. మానవుడికి భారతీయులకి ఏది ప్రామాణికం? వేదాలు కదా, వేద విరుద్ధం కదా అవన్నీ. ఇప్పుడు నా మనోభావాలు నేను రుద్దినట్టు ఉంటుంది కదా. నీ యొక్క మానసిక ప్రాబ్లమ్స్, నీ యొక్క అనారోగ్య సమస్యలు, నీ ఆర్థిక మానసిక బలహీనతను అడ్వాంటేజ్గా తీసుకొని నేడు ఎక్కువ మంది సిద్ధాంతులు, మఠాధిపతులు, స్వామీజీలు, బాబాలు, అవధూతలు, చేతబళ్ళు ఈ టైప్ వాళ్ళందరూ ఉంటున్నారు. ఎవరి వలన? నీ మానసిక బలహీనత అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వేం చేయాలి? అప్పుడు శృతి ప్రామాణిక ఆధ్యాత్మికంలోకి వెళ్తే నేను పరమాత్మ యొక్క అంశ, నా ఎదురుగుండా ఉన్నది వాడు చెప్పేది సత్యము కాదు, అసత్యము, నేనే సుప్రీం. బయట ఉన్న ఏ మూర్తి విగ్రహము కూడా శృతుల్లో ఉన్నవి మాత్రమే సత్యము, మానవుడు సృష్టించినవి వాడి పొట్టకూటి కోసం అని నీకు అర్థమవుతుంది ఎప్పుడు శృతుల్లోకి వెళ్తే. ఎట్లా వెళ్ళాలండి మేము శృతుల్లోకి? అంటే శ్రీ విద్యా మంత్ర సాధన. శ్రీ విద్యా మంత్ర సాధన అంటే ఏంటంటే ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు శ్రీచక్రార్చన చేసేవాళ్ళు చెబుతారు. సరేనండి, మేము మాకు వాళ్ళు తెలియకపోతే ఏం చేయమంటారండి? లలితా సహస్రనామం గూఢార్థపరంగా పొద్దున సాయంత్రం పారాయణం 1 మండలం చేస్తే నీకు ఆటోమేటిక్గా శృతుల జ్ఞానం వస్తుంది. స్వస్తి.